మాట చదివి ప్రారంభిస్తాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. అది ఒక మాట చదువుతాం. దాని తర్వాత తిమోతి రాసిన పత్రికలు కూడా మాట. తిమోతి రాసినటువంటి 4వ వచనం చేయండి. 5వ వచనం చదవండి. 1 తిమోతి 4:5. దగ్గరికి రండి బాగా వాయిస్ వినండి. దేవుని వాక్యం వలన ఏలేని కదా దేవుని వాక్యం వలన ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. తండ్రి, మీరు హెబ్రోన్ కోసం మీరు అనుగ్రహించిన నూతనమైన మందిరం వ్యాన్ కొరకే ఇస్తున్నాను. ఈ వాహనాన్ని మీరు ప్రారంభించచ్చు, ఆరాధిస్తూ మైపరుస్తూ తన భాగం మా కొరకే దీవించండి, తన భాగం మా కొరకే ఆస్వాదించండి, మాతో మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఏలేనగా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా అది పరిశుద్ధపరచబడుతున్నది. కాబట్టి ఈ వాహనము వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. అంటే ఇప్పుడే కాదు, మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మరి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వాహనం ఇంకేమవుతూ ఉంటుంది, ఇంకా పవిత్రపరచబడతా ఉంటుంది, పరిశుద్ధపరచబడతా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. 15-16. ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆది సంభూతుడైనాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. కాబట్టి సర్వమును ఆయన వలన ఆయన బట్టి సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడి. కాబట్టి కూడా దేవుడు మరి కొరకే సృజించినాడు, కాబట్టి ఆయన పని కొరకే. కాబట్టి మరి దేవుడు మరి ఆయనే సృజించినాడు. కాబట్టి ఇంత జ్ఞానము, ఈ సృజించే జ్ఞానం దేవుడు మానవుడికి ఇచ్చినాడు. అందుకే దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూస్తే, పరలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను మరి ఆయన రక్తం వల్ల ఏం చేయబడతా ఉన్నాయి, పరిశుద్ధపరచబడతా ఉన్నాయి. కాబట్టి పరలోకమందున్నవి కానీ భూలోకమందున్నవి కానీ మరి ఆయన రక్తమూలముగా ఏం చేయబడతా ఉన్నాయంటే మరి పరిశుద్ధపరచబడతా ఉన్నాయి. చూడండి, 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం చూడండి, 19వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రత్నవర్ణము గల వరబొచ్చుతోనూ ఇషోపుతోనూ ఓడల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించారు. గ్రంథం మీద అంట ఏంటి, గ్రంథం మీద, ప్రజల మీద కూడా, ప్రజల మీదే కాదు రక్తం ప్రోక్షించబడింది. దేని మీద? గ్రంథం మీద కూడా రక్తం ప్రోక్షించబడింది. అందుకే అదేవిధంగా ఈ ఫోర్స్ వెహికల్ మీద కూడా ఆయన రక్తము ప్రోక్షించబడతాం. కాబట్టి మరి పరలోకమందున్నవైనను మరి భూ సంబంధమైనవన్నీ కూడా మరి ఆయన రక్తములముగా మరి అవి ఏం చేయబడుతున్నా అంటే మరి ప్రోక్షించబడి అవి పరిశుద్ధపరచబడతా ఉన్నాయి. అవి పరిశుద్ధపరచ అవసరం ఉంది. పరిశుద్ధపరచబడతాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి పరిశుద్ధపరచబట్టకు ఆయన రక్తము మరి వినియోగించబడి పరలోకమందున వాటిని పోలిన వస్తువులను ఇచ్చి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలులను శుద్ధి చేయబడవలసి ఉండేది. కాబట్టి పరలోక సంబంధమైనవి భూ సంబంధమైన అన్నీ కూడా ఏం చెబుతున్నాయంటే ఆ నిబంధన రక్తం ద్వారా ఏం చెబుతున్నాయంటే ప్రోక్షించబడి అవి పరిశుద్ధపరచబడతాం. కాబట్టి ఇప్పుడు మరి ఈ వాహనం కూడా మరి నిబంధన రక్తం అనగా నిబంధన రక్తం అంటే అది మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిబంధన రక్తము
ఇప్పుడు ఈ వాహనం మీద అంత మాత్రమే మనందరి మీద కూడా మరి ఒక నూతనమైన విధానంలో ప్రభుని సేవించకే ఒక నూతనమైన తీర్మానం, ఒక నూతనమైన సమర్పణ, ఒక నూతనమైన ఒడంబడికతో ప్రభుని సేవించబుద్ధమై మరి ఆయన రక్తం ఈ వాహనం మీద మాత్రమే కాదు మన మీద కూడా ప్రోక్షించుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుని సేవించడం కొరకే ఎంతో సమర్పణ అవసరం, ఎంతో త్యాగం అవసరం. కాబట్టి అటువలే మరి దేవుడు ఇచ్చిన ప్రతి వస్తువుని దేవుని కొరకే, దేవుని మహిమ కొరకే వాడడం ఎంతో దానికి జ్ఞానం అవసరం. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం ఎన్నో ఈ దినాల్లో ఎన్నో క్రైస్తవ సంస్థలు ఎన్నో భూములు ఉన్నాయి కానీ అవన్నీ అమ్మేసుకుంటున్నారు. ఎందుకంటే జ్ఞానం లేక. దాన్ని మనుషులు ఉన్నారు కానీ రోక్షణకి రక్తం కిందకు వచ్చినటువంటి మనుషులు లేరు, దైవిక జ్ఞానం కలిగినటువంటి వారు లేరు. స్వలాభం కొరకు అమ్మేసుకుంటున్నారు. అయితే ఈ వాహనం ఉంది. ఇప్పుడు వాహనం దేవుడు ఇచ్చింది దేనికోసం అంటే మరి అనేక ఆత్మల రక్షణార్థం, దేవుని ఇంటి సరిహద్దులు విశాలపరచబడి అనేకులకు దేవుని స్వార్థ వినిపించబడి. కాబట్టి దేవుడు తన నిబంధన రక్తమైన క్రీస్తు రక్తం చే దీన్ని ప్రోక్షించి దీన్ని పరిశుద్ధపరిచి తన మహిమ కొరకే దేవుడు వాడుకునుగా ప్రార్థన చేస్తాం. ప్రభుని స్తుతిస్తాం. దర్శన ఒక మాట ప్రభుని స్తుతించు. మహా ఉన్నత స్థలములలో ఆశీనులైన మా గొప్ప కుటుంబాన్ని పొందడానికి చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి ప్రభా మీ దాసులు ఘోరాగా తండ్రి ప్రభా నీవు బయలుపరిచిన ప్రభా ఈ వాహనాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి తండ్రి ప్రభా మేము చెప్పినవన్నీ తండ్రి ఆ సీటు కవర్లను సౌండ్ బాక్స్లను అన్నింటినీ వారు సమర్పించి ఉన్నారు. వారు మనీ నిమిత్తం తండ్రి ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఎన్నికీ పరిస్థితి చూసిన విధానాన్ని బట్టి ఉన్నాం తెలుస్తున్నాం. కాబట్టి ప్రభా నా దేవ నేను తండ్రి సమస్తమైన ప్రభా పరిశుద్ధమైన రక్తాన్ని తండ్రి ప్రభా వాహనాల మీద ప్రభా మనుషుల మీదను ప్రభా నువ్వు ప్రోక్షించే దేవానికి తెలుస్తున్నాను. కాబట్టి ప్రభా నీ రక్తం ప్రతి వస్తువు తండ్రి శుభ్రపరిస్థితి పరిశుద్ధ పరిస్థితి కలిగిన రక్తంగా తండ్రి ప్రభా అన్నీ పరిశోధించి ప్రభా వాహనం విషయంలో తండ్రి నీకే తండ్రి మహిమ ఘనత తండ్రి ప్రభావం తండ్రి చెల్లేలా తండ్రి మమ్మల్ని కూడా తండ్రి చిన్నపాటు చేయమని ప్రార్థన చేయొచ్చు. ఇంతవరకు తండ్రి ప్రభా యాన్ పని చేసిన వారందరితో మాట్లాడి ప్రభా వారితో తండ్రి ప్రభా వారిని సంతోషపరిచిన విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ నువ్వు చూపే ప్రేమను బట్టి ఆదరణ బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు కలిగిన నామాలు ప్రార్థించి స్తుతించి నేను తేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్న మీరు రెండు తొలగలు గమనించండి. ప్రభునారా పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఎన్నో నెలలుగా ప్రార్థిస్తూ వచ్చాం. మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ చిత్తానుసారంగా మాకు ఇచ్చినటువంటి మంచి వెహికల్ని బట్టి, కోర్స్ వెహికల్ బట్టి స్తోత్రం. ప్రభా తండ్రి అది వ్యాన్ను నా మహిమార్థమై వినియోగించడం సాయం. ప్రభా తండ్రి తయారు చేసిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా తండ్రి వ్యాన్ కొరకై ప్రార్థించిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం. ఎబ్రోను సంఘస్థులు ఎంతో భారంతో ప్రార్థించారు, ఎంతో సమర్పణతో ముందుకు వచ్చారు. చాలా వారిని బట్టి మీకు ఎంతైనా వందనాలు స్తోత్రాలు తెలుస్తుంది. ప్రభా తండ్రి ఈ పని కొరకై సిద్ధపరచబడిన ప్రతి వస్తువుని దీవించండి. సీట్ కవర్స్, స్పీకర్స్, యాంపుల్ చేసి ప్రభా తండ్రి ఇవన్నీ కూడా సెట్ చేయడానికి చూసిన కొరకై స్తోత్రం. ఇంకా మిగతా పని ఉంది, పెద్ద తీర్చాలి. స్టాండ్ చాలా పనులు ఉన్నాయి, ఆ పనులు కూడా పూర్తి చేసుకోవడానికి సహాయం ప్రభుని అనుగ్రహించు. ప్రతి వస్తువు రక్తం చేత శుద్ధి చేయబడాలి. మీ వాక్యం ద్వారా సమర్పించు తండ్రి. మీ రక్తాన్ని ప్రోక్షించండి, మీ కనికరాన్ని చూపించి సహాయపడండి. పురాస్తాలకు అప్పగించుకుంటూ విధంగా మీ దాసులతో వాద్య సహోదరులు మేము కూడా చేరి రావడానికి ప్రభా తండ్రి ప్రభావ మేము కూడా ఏదైనా విషయం సంతోషించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తాం. మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
అవును దూరం లాక్కుందా కూర్చో కూర్చోబో ప్రకారం అది వాక్యం ద్వారా ప్రోక్షణ తెచ్చి రక్తంతో ప్రోక్షించండి పవిత్రపరిచి ఈ నామ ఘనత కొరకై ఈ వ్యానుని ప్రతిష్ఠిస్తున్నారు సహాయం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం రానున్న దినంలో తండ్రి వ్యాను ద్వారా మీ నామం ఊరేగించబడినాం మీ నామం బట్టి అనేకులు తండ్రి నీటిలోని చేర్చబడినట్లుగా సహాయపడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం అంతా మహిమ ప్రభావం మీకు చెల్లిస్తున్నాం ఇచ్చినటువంటి వ్యానుని బట్టి మేము మనసారా మేము పూజిస్తున్నాం ఆరాధిస్తున్నాం గణపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం రానున్న దినములో మీ ద్వారా తండ్రి మీ నామం మయపరచబడినట్లు సాయం చేస్తున్నాం మీ ఉద్దేశము సంకల్పం సంపూర్ణంగా నెరవేర్చి మయపొందాం యేసు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమేన్. ఘనమైన పరిశుద్ధమైన నామం ఆయన మరి చెరువులు పరపక్షమే కార్యం జరిగిస్తున్న తండ్రి ఆయన దానిలో భాగంగా నా తండ్రి నాయన మరి మీ యొక్క రాజ్యవ్యాప్తి నిమిత్తం సువార్త నిమిత్తం నా తండ్రి నాయన మీరు ప్రేమతో ఆయన అనుగ్రహిస్తూ వచ్చిన ఈ యొక్క జ్ఞానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మీ ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభుత్వ తండ్రి నాయన మరి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు సంఘాన్ని బలపరిచిన తండ్రి నాయన మరి నాయన మరి దీన్ని తీసుకునే విషయంలో సాయం చేస్తూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మరి ఈ సమయంలో తండ్రి నాయన ఆయన ఎవరైతే ఆయన సమర్పించుకున్నారో వారందరూ స్తోత్రం ఎవరైతే నా తండ్రి నాయన దాని విషయం ప్రార్థించినారో వారందరూ బట్టి నా తండ్రి నాయన ఆయన మరి ఇంకా నా తండ్రి నాయన మరి అన్ని విషయాల్లో కూడా నా తండ్రి సహాయం చేసి తెలుస్తున్నారు నా తండ్రి ఆయన కోసం అవకాశం వాళ్ళు కానీ ఆయన వీరందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆయన వ్యాన్ని నా తండ్రి మీ ప్రశస్తమైన రక్త పోషణకి తీసుకొస్తున్నారు మీరే జ్ఞాపకం చేసుకున్న తండ్రి నాయన ఆయన మరి ఆయన దీన్ని మీ యొక్క ఆయన పని నిమిత్తం నా తండ్రి నాయన మీరే ప్రతిష్ఠించుకోవాలని ప్రార్థిస్తున్న తండ్రి జ్ఞాపకం చేసుకుంటుంది ఆయన మరి ఎవరైతే దీన్ని నడుపుతారో ఎవరు నడిపినప్పుడు కూడా నా తండ్రి నాయన మీ స్వాధీనంలో తండ్రి ఆయన డ్రైవర్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటూ వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటారు ప్రతి ఒక్క నట్టు ప్రతి ఒక్క బోల్ట్ నా తండ్రి ప్రతి వైరు నా తండ్రి ప్రతిదీ కూడా నా తండ్రి నాయన ప్రతి ఇనుము నా తండ్రి నాయన మీ స్వాధీనంలో ఉంచుకుంటున్నట్టు ఈ నా మహిమాత్మైన తండ్రి నాయన కూడా సాయం చేస్తారు ప్రభావ నా తండ్రికి సంబంధించిన ఆయిల్స్ వీటన్నిటి విషయంలో కూడా సాయం చేస్తున్నారు వీటన్నిటి విషయంలో కూడా మీకు అనుగ్రహిస్తూ ఇంతవరకు ఆయన వ్యాన్ విషయంలో కానీ ఇంటీరియర్ విషయంలో సాయం చేస్తూ వచ్చినారు మీ ప్రేమను బట్టి ఉన్నాడు మీ పేరు కూడా నా తండ్రి మరి మైక్కి సంబంధించిన వాటి పెట్టే విషయంలో ఆయన సౌండ్ బాక్స్ పెట్టే విషయంలో ఆయన మరి పైన తన స్టాండ్ కానీ నిచ్చెన కానీ నా తల్లి కింద స్టెప్స్ కానీ వీటన్నిటి విషయంలో సాయం చేస్తారమ్మని ఆయన సహాయం చేయండి నా తండ్రి నాయన మరి మరొక తండ్రి ఆయన ఈ యొక్క వస్తువు తండ్రి నేను ఆ మాత్రమే వాడబట్టినందుకు సాయం చేస్తారమ్మని ప్రకటిస్తున్నాను అందుకే అభిషేక శక్తి చేస్తున్నామని ప్రకటిస్తున్నాను ఆయన శక్తిని ఆయన భయపరుస్తారమ్మని ప్రకటిస్తున్నాను ఆయన మరి ఈ వస్తువు ఈ వ్యాను తండ్రి ఈ రాజ్యాలు తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుంటారు ఆయన మరి చర్చికి ఎంతగానో సాయం చేస్తారు దీని ద్వారా ఎటువంటి నష్టం కూడా వాటికి కూడా సాయం చేస్తారని ఆయన ఇంతవరకు నా తండ్రి సహవాసం తోడుగా ఉంచి ప్రభావ మీ గొప్ప కార్యం మా జీవితంలో జరిగిస్తూ ఆయన మరొక శుభదినాన్ని మీరు మాకు దయచేసి ఈ యొక్క వ్యాన్ని నా తండ్రి ఆయన మా కోసం అలానే నా తండ్రికి రాజ్యవ్యాప్తి నిమిత్తం మా తండ్రి మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు మరొక పర్యాయం మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ నా తండ్రి నాయన మరొక పర్యాయం నా తండ్రి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి మీ జ్ఞానంతో నా తండ్రి నడుచుకోవడానికి కూడా మన ముందు కూడా సాయం చేస్తున్నాము మరొక పర్యాయం వ్యాన్ని ఆయన మీరే ప్రశస్తమైన రక్త పోషణకి తీసుకొని మీరే ప్రతిష్ఠించుకొని మీ నామం నగి తెచ్చుకుంటాం ఏసుకోగలమైన నామంలో ఆమేన్. అడుగు వాటి కన్న ప్రభువు వాటి కన్న ప్రభువు అత్యధికముగా మనుగయును అత్యధికముగా దయచేయు ఆనందమే మహదానందమే ఆనందమే మహదానందమే ఆశ్చర్యకరుడు ప్రభు యేసు ఆశ్చర్యకరుడు ప్రభు యేసు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను
నేను. ఓ సర్వశక్తుడా నా సత్య దేవుడా, ఓ సర్వశక్తుడా నా సత్య దేవుడా, సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును. ప్రేంగల మా పరలోక తండ్రి వందనాలు. ఈ నూతనమైన వాహనంకై మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఆకాశం అందున్నవే కానీ భూమి అందున్నవే కానీ మీ వల్ల సృష్టించబడినవని కొలసు పత్రికలు సమస్తం వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచమని చెప్పినారు. అది మాత్రమే హెబ్రీ పత్రికలో మీరు సెలవిచ్చినట్లు ప్రభా సమస్తమును ప్రభా నిబంధన మాటలు పలికిన తర్వాత ప్రేంగల తండ్రి ఆ రక్తంను ప్రజల మీదను పుస్తకం మీదను ప్రోక్షించినారు. అదే విధంగా ఈ వాహనము మీద సృష్టించమని మేము స్థిస్తున్నాం. మీ పని కొరకై నియమించమని మీకు వందనం చెల్లిస్తుంటున్నాను. ఈ వాహనము ప్రభా ప్రార్థన ద్వారా వాక్యంలో పరిశుద్ధపరచడానికై మీకు వందనం చెల్లిస్తున్నాను. అది మాత్రమే కాదు, మీ కుమారుని యొక్క నిబంధన రక్త ప్రోక్షణ కిందకి వాహనం తెచ్చుకుంటూ మీ పనికై మీ సేవకై సువార్తకై పరిశుద్ధులు ఒక స్థలం నుండి స్థలంలో నడిపించుడికై మోసుకుని వెళ్ళుడికై దేవుని ప్రజలు దేవునికి తీసుకుని వచ్చుడికై ఈ వాహనం తిరిగి వారి గృహంలో ఓడిపెట్టి నిమిత్తమై తండ్రి ఈ వాహనం ఎంతో దీవెనకరంగా మీరు ఉంచమని మీ పనికై ఈ వాహనంను మీ కుమారు రక్త పురుషుని తీసుకుని వచ్చి ప్రతిష్ఠిస్తూ తండ్రి వాహనంలో ఎక్కువారు దిగువారు నడుపువారు అందరూ కూడా దైవ భయము కలిగి ఉంటకై మీరు సాయం చేస్తున్నారు. ఈ వాహనం ఎంతో కాలం దేవుని పనిలో దేవుని సేవలో ఆత్మ రక్షణార్థమై వినియోగించబడికి సాయం చేయండి ప్రభా. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దయచే దేవుడు అని మీరు చేసిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రవహించిన వాహనమును మీ సేవకి ప్రతిష్ఠిస్తూ ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించిన సంఘము పరిశుద్ధులందరిని బట్టి వందనం చెల్లిస్తూ వారిని వారి గృహంలోని కొరతలన్నింటినీ తీర్చమని పెట్టుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఆశ్చర్యకరమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించి సమర్పించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే సత్యము నీవే, మార్గము నీవే సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. बोलो जिंदा खुदावन यीशु मसीह की जय। सृष्टिकर्ता ने यीशु क्रिस्तु प्रभुवार के जय। सर्वलोक रक्षकुडैన యేసు క్రీస్తు ప్రభువారి के जय। హల్లెలూయా హల్లెలూయా. వాహనం ఇచ్చిన యేసు క్రీస్తు ప్రభువారి के जय। హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. వెళ్ళారన్నా క్రీస్తు ఏంటన్నా ఏమిందండి మీ ప్రార్థనలండి అని అట్లుండండి స్టార్ట్ చేస్తాం. మార్గము నీవే మరి రోడ్డు నాకు బయటకి అందరూ అన్న దగ్గర జై. హల్లెలూయా. నా డోర్ వేయండి అది.
జై నాన్న రైలు ఫస్ట్ గేర్ పడలేదా అడగరా పెట్రోల్ బంక్ అడిగిరా ఆడ నీతో క్రీజ్ దాస్ అంకుల్ అవుతాడంట దిగాడుగా మర్చిపోయి